నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పులివెందులలో వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి ఇంటికెళ్లిన పోలీసులు గతంలో చేసిన ఫిర్యాదు ఆధారంగా వాంగ్మూలం నమోదు. ధాన్యం అమ్మకాలు ఇక మరింత సులభతరం. వాట్సాప్ ద్వారా రైతులే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం. నెల్లూరు జిల్లాలో ఎన్డీబీ రోడ్ల నిర్మాణంలో గుత్తేదారు ఇష్టారాజ్యం. కూటమి ప్రభుత్వం నిధులిచ్చినా పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం. ప్రకాశం జిల్లా కొప్పోలులో విషాదం. వాటర్ ట్యాంకర్ను ఢీకొన్న బైక్, 3 బాలురు దుర్మరణం. కార్తీక మాసం 3వ సోమవారం కిక్కిరిసిన శైవ క్షేత్రాలు. ప్రత్యేక పూజలు చేస్తున్న మహిళలు. పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఇంటికెళ్లిన పోలీసులు ఆయన వాంగ్మూలం నమోదు చేస్తున్నారు. కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తీసుకుంటున్నారు. న్యాయవాదుల సమక్షంలో కృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. 2022లో సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్ పై కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు 3పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా కృష్ణారెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలు గ్రామంలో విషాదం నెలకొంది. స్కూటీపై వెళ్తూ వాటర్ ట్యాంకర్ను ఢీకొన్న ఘటనలో 3 బాలురు మృతి చెందారు. కొప్పోలు గ్రామానికి చెందిన 3 యువకులు స్కూటీపై ఒంగోలు వెళ్లి తిరిగి వస్తూ వాటర్ ట్యాంకర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో యువకుల పైనుంచి వాటర్ ట్యాంకర్ వెళ్లడంతో యశ్వంత్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వికాస్, విశాల్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతుల సమయం వృధా అవ్వకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా సేవలందిస్తున్నట్లు ప్రకటించింది. ధాన్యం అమ్మేందుకు సిద్ధమైన రైతులు ఆ వాట్సాప్ నెంబర్కు హాయ్ అనే సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు. ధాన్యం అమ్మకంలో రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, గోని సంచుల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలను సులభతరం చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ధాన్యం పండించిన రైతులు వాటిని అమ్ముకోవడానికి తీవ్ర అగచాట్లు పడ్డారు. రైతు భరోసా కేంద్రానికి వెళ్లి పేరు నమోదు చేయించుకోవడం నుంచి అమ్ముకోవడం, తరువాత నగదు జమ వరకు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే నగదు జమ చేసే విధానం అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు 314 కోట్ల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో 288 కోట్లు చెల్లించింది. అందులో 279 కోట్లు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ధాన్యాన్ని ఎప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా మొబైల్ ద్వారా కూపన్ సృష్టించుకునే సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ అనే విధానంలో భాగంగా ఏఐ ద్వారా ప్రత్యేక వాయిస్ సేవలపైన మార్గదర్శనం చేస్తున్నట్లు పేర్కొంది. మొబైల్ ద్వారా కూపన్ తయారు చేసేందుకు పౌర సరఫరాల శాఖ 7337593775 అనే వాట్సాప్ నెంబర్ను కేటాయించింది. ఈ నెంబర్కు హాయ్ అని సందేశం పంపిస్తే పౌర సరఫరాల సంస్థకు సుస్వాగతం, ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ బుక్ చేసుకోండి అనొస్తుంది. షెడ్యూల్ ఎంపిక చేసుకున్నాక ఆధార్ నెంబర్ను నమోదు చేయాలి. రైతు పేరును ధృవీకరించాక కొనుగోలు కేంద్రాన్ని ఎంచుకోవాలి. అమ్మాల్సిన తేదీకి 3 ఆప్షన్లు ఇస్తారు. అందులో ఒక తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. ధాన్యం రకం, ఎన్ని బస్తాల్లో తెలియజేయాలి. తరువాత ధాన్యం అమ్మకానికి స్లాట్ బుక్ అయినట్లు మొబైల్ ఫోన్కు సందేశం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు స్వాగతం. మీరు ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ను చేసుకొనుటకు షెడ్యూల్ బటన్పై క్లిక్ చేయండి. విజయవంతంగా షెడ్యూల్ చేయబడినది మరియు మీ యొక్క మొబైల్ నంబర్కు షెడ్యూల్ చేసిన వివరములు మెసేజ్ వస్తుంది. ధన్యవాదములు.
ధాన్యం విక్రయించిన రైతులకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 48 గంటల్లో సొమ్ము జమ చేసేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని 21 రోజులకు పెంచారు. కానీ అప్పటికీ జమ చేసిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ హయాంలో రైతులకు బకాయి పెట్టిన 1650 కోట్లు చెల్లించింది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ 1.36 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. టీటీడీ ధర్మకర్తల మండలి కొత్తగా కొలువు తీరిన తర్వాత తొలిసారి నేడు సమావేశం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 80 అంశాలతో కూడిన అజెండాపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. కానీ గత 5 ఏళ్లు ఉద్దేశపూర్వకమైన నిర్ణయాలతో ఆలయ పవిత్రతను దెబ్బతీశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధ్యతారహితమైన నిర్ణయాలతో సామాన్య భక్తుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్న విమర్శలు ఉన్నాయి. లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారని, అనవసరమైన నిర్మాణాల కోసం కోట్ల రూపాయలు ధారపోశారని ఆరోపణలు తీవ్ర స్థాయిలో వ్యక్తమయ్యాయి. తిరుమలలో దుకాణాల ఏర్పాటులో వైసీపీ కార్యకర్తలకు అనుచిత లబ్ధి చేకూర్చారన్న విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా ఇటీవలే కొత్త పాలక మండలి కొలువు తీరింది. బీఆర్ నాయుడు టీటీడీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరగనున్న తొలి భేటీలో వైసీపీ పాలనలో సామాన్య భక్తులకు ఎదురైన ఇబ్బందులతో పాటు పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. 5 సంవత్సరాల్లో శ్రీవారి సామాన్య భక్తులకు దూరమైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అందుబాటులోకి తెచ్చే అంశంపై సమావేశంలో చర్చకు రానుంది. తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరగకుండా కఠిన చర్యలు తీసుకునే అంశంపైన సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. స్వామివారి నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాలు, అన్న వితరణ కేంద్రంలో వినియోగించే ఆహార ఉత్పత్తుల్ని నాణ్యతను పెంచేందుకు కొత్తగా టెండర్ను ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇంజనీరింగ్ పనులకు గతంలో నిధుల కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ విచారణలో ఉండడంతో వీటిపైన పరిశీలన చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లు చేసిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ పూర్వపు డైరెక్టర్ విజి వెంకటరెడ్డికి బెయిల్ వచ్చేసింది. 50 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులిచ్చారు. దీంతో రాత్రి ఆయన విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. గనుల శాఖ పూర్వపు డైరెక్టర్ వెంకటరెడ్డి బెయిల్పై బయటకొచ్చేశారు. జగన్ ప్రభుత్వంలో గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఏపీ ఎంఎంసీ నిబంధనలు, ఆపరేషన్స్, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 26న హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. 27న ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆ తరువాత రిమాండ్ పొడిగించారు. కానీ ఇసుక కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆయన 50 రోజుల్లో జైలు నుంచి బయటకొచ్చారు. అవినీతి నిరోధక చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని సెక్షన్లతో పాటు ఐపీసీలోని నేరపూరిత విశ్వాసఘాతుకం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు జగన్ ఏలుబడిలో ఇసుక విధానం ముసుగులో 2566 కోట్ల మేర దోపిడీ జరిగినట్లు తేల్చారు. ఈ కుంభకోణానికి వెంకటరెడ్డి అన్ని విధాలుగా సహకరించారని గుర్తించారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జీసీకేసీ, ప్రతిమా సంస్థలు సహా మరికొందరితో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని నిర్ధారించారు. వెంకటరెడ్డిని 2 విడతలుగా కస్టడీకి తీసుకుని ఏసీబీ విచారించింది. వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ధి కలిగించడం వెనుకున్న అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. 2600 కోట్ల దోపిడీకి మూలం ఎక్కడుంది, సూత్రధారులెవరు, ఎవరి ఆదేశాల మేరకు ఈ అక్రమాలకు పాల్పడ్డారనే దానిపై ప్రశ్నలు సంధించింది. అయితే వెంకటరెడ్డి విచారణకు ఏమాత్రం సహకరించలేదు. తనకేమీ తెలియదని, గుర్తులేదని సమాధానమిచ్చారు. ఏ కీలక ప్రశ్నకు సమాధానమివ్వలేదు. ఆయన నుంచి ముఖ్యమైన సమాచారం రాలేదు. కానీ ఇంతలోనే ఆయన బెయిల్పై బయటకొచ్చేయడం చర్చనీయాంశంగా మారింది. పనులు దక్కించుకున్నది ఒకరు, చేసేది మరొకరు. పోనీ వాళ్లైనా సమయానికి పూర్తి చేశారంటే అదీ లేదు. 5 ఏళ్ల క్రితం మొదలైన రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికీ జరుగుతూనే సాగుతూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లా దగదర్తి, బుచ్చిరెడ్డిపాళెం మధ్య 16 గ్రామాల ప్రజలు రోడ్డు పనులు పూర్తి కాక అవస్థలు పడుతున్నారు.
నెల్లూరు జిల్లా దగదర్తి బుచ్చిరెడ్డిపాలెం మధ్య 23 కిలోమీటర్ల రోడ్డు 5 సంవత్సరాలుగా నత్తనాలుగా నడుస్తూనే ఉంది. ఇక్కడ భవానీ కన్స్ట్రక్షన్ సంబంధించిన గుత్తేదారు ఈ పనులను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. ఈ పనులను చేయడంలో కూడా నిర్లక్ష్యంగా నత్తనాలుగా జరగడం నాశకంగా కూడా మారాయి. కొద్దిపాటి వర్షాలకే ఈ రోడ్లు కానీ మొత్తం కూడా కొట్టుకుపోతున్నాయి. దాదాపు ఈ 5 సంవత్సరాలు 30% పనులు మాత్రమే చేశారు. ఈ పనులు చేయడంలో అధికారులు కూడా ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంలో ఇక్కడ మనం చూస్తున్న పనులన్నీ కూడా సక్రమంగా లేక ఇప్పటికి కూడా ఇదే విధంగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు కొంత వేగం పెంచాలని హెచ్చరికలు చేయడంతో మొక్కుబడిగా ఈ ప్రొక్లైన్తో 2 రోజులుగా పనులు అనేది భవానీ కన్స్ట్రక్షన్స్ వారు చేపట్టారు. కోల్కతా జాతీయ రహదారి, ముంబై జాతీయ రహదారి 2 జాతీయ రహదారులను అనుసంధానం చేసే విధంగా ఈ దగదర్తి బుచ్చిరెడ్డిపాలెం మధ్య ఈ రోడ్డు అనేది చేస్తుంది. దాదాపు 38 కోట్ల రూపాయలతో నిధులు శాంక్షన్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అంచనాలు తయారు చేశారు. అయితే వైసీపీ గవర్నమెంట్లో నిర్లక్ష్యం చేయడంతో పాటు ఇక్కడ అధికారుల ముడుపులు, నాయకుల ముడుపులతో ఈ పనులన్నీ కూడా నత్తనాలకు జరుగుతూనే ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. నెల్లూరు జిల్లాలోని కావలి, నెల్లూరు, గూడూరు డివిజన్లలో 6 ప్రధాన రహదారులను 2 వరుసలుగా విస్తరించడానికి 3 ఏళ్ల క్రితం టెండర్లు పిలిచారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో నిర్మాణం చేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన రహదారుల విస్తరణ పటిష్టం చేసేందుకు ప్యాకేజీ టెండర్లను భవానీ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. ఈ ప్యాకేజీ కింద వ్యయం 87.58 కోట్ల రూపాయలు కాగా దగదర్తి బుచ్చిరెడ్డిపాళెం రోడ్డుకు 38 కోట్లు నిధులు కేటాయించారు. ఈ నిధుల్లో 70% ఎన్డీబీ, 30% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఒప్పందం ప్రకారం 24 నెలల్లో పనులు పూర్తి చేయాలి. కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సాగుతోంది. టెండర్ దక్కించుకున్న గుత్తేదారు సంస్థ పనులను ఉప గుత్తేదారుకు అప్పగించింది. గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఉప గుత్తేదారు పనులను అసంపూర్తిగా వదిలేశారు. కనీసం చేసినంత వరకైనా సక్రమంగా చేయలేదు. రోడ్లన్నీ అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులపై కట్టిన వంతెనలకు అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. 2019-2020 టైంలో రోడ్డు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. పైడేరు వాగు మా కళ, ఇది మా వాగు బ్రిడ్జ్ పడితే బుచ్చికెళ్ళడానికి గానీ మాకు దేనికైనా దగ్గరగా ఉంటదని బ్రిడ్జ్ కి చుట్టుపక్కల ఇటువంటి వర్క్ ఏం చేయలేదు. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ మండలంలో 15 గ్రామాలు ఉన్నాయి. ఇటువైపు బుచ్చి నుంచి కావాలకి వెళ్లే వాళ్ళకి మాది షార్ట్ కట్ బ్రిడ్జ్ వేస్తున్నారు. దీని కింద ఈ డైవర్షన్ ఇదంతా ఏం తోలలేదు. ఇప్పుడు రేపు పొలాలు నారాతులు వచ్చున్నాయి. ఒక్కొక్క ఆటోలు 20 మంది కూలోళ్ళు వస్తారు. ఒక్కసారి ఆటో బోల్తా పడిందంటే ఎంత ప్రమాదం జరుగుతుంది. కనీసం ఒక మనిషి చనిపోతే శ్మశానం పక్కనే ఉంది. శ్మశానం దగ్గర తీసుకొచ్చి దహన సంస్కారాలు చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ రోడ్డు వల్ల, ఈ బ్రిడ్జి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఈ దారిని పోవాలన్నా అక్కడ బస్సులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. వర్షాకాలం వస్తే అసలు లేదు. రాజుపాలెం పోయి తిరిగి రావాలి. 6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. వాళ్ళకి ఎక్కడ లాభం వస్తుందో అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడైనా తక్షణమే పూర్తి చేయాలని కోరుతున్నాం. దగదర్తి నుంచి బుచ్చిరెడ్డిపాళెం వరకు రోడ్డు నిర్మాణంలో రోలింగ్ సరిగా లేక వర్షాలకు భారీ గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి సమయాల్లో ప్రజలు ఈ రోడ్డుపై వెళ్లలేకపోతున్నారు. చేసిన పనులన్నీ దెబ్బతిని కంకర బయటకు వచ్చి వాహనాలు పడిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత స్థానిక నాయకుల ఒత్తిడితో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సీఎంకు సమస్య వివరించారు. ఆయన చొరవతో గుత్తేదారుకు రావాల్సిన బిల్లులు చెల్లింపులు చేశారు. బిల్లులు తీసుకున్న గుత్తేదారు అంచనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మొక్కుబడిగా పనులు ప్రారంభించారు. ఇదేంటని ఉప గుత్తేదారును ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి రహదారులు ప్రమాదకరంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా, చివరకు పొలాలకు వెళ్లాలన్నా అవస్థలు పడాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంట్రాక్టుదారుడు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నప్పటి నుంచి నిర్లక్ష్యం చేస్తూ ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఊర్లో ఒక 2 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు మాత్రం వేశాడు. దానికి సంబంధించిన ట్రైన్లు ఎటువంటి పరిస్థితులు వేయలేదు. విజిలెన్స్ ఎంక్వైరీ వేసి నిజానిజాలని నిర్ధారణ చేసి ఈ త్వరితగతిన పూర్తి చేస్తారని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి మేమందరం మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున ఒక ఎంపీడీసీగా నేను వేడుకుంటున్నాను సార్. ఒక సంవత్సరం ఊళ్ళో గ్రామంలో సిమెంట్ రోడ్డు వేస్తుంటే చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. అయినా ఓర్చుకొని సరే మా ఊళ్ళో రోడ్డు పడుతుంది కదా, సైడ్ డ్రైన్స్ కూడా వస్తాయి కదా అని చెప్పి ఆలోచనతోటి ఓర్చుకొని ఉన్నారు. కనీసం సిమెంట్ రోడ్డుకి సైడ్ ఆ సైడ్ ఈ సైడ్ డ్రైన్ రావాలి. సైడ్ డ్రైన్లు ఇవ్వలేదు. కాంట్రాక్టర్లు డిపార్ట్మెంట్ కుమ్మక్కయ్యి సర్వనాశనం చేశారండి ఈ రోడ్డుని. పడిపోయింది కడుపాల దగ్గర. ఇలాగే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. చాలా ఇబ్బంది సార్. అంబులెన్స్ రాలేకుంది. ఎవరో ఎందుకు మా పెదనాన్న బాగలేకపోతే అంబులెన్స్ రాలేకపోయింది. బురదకి రాకపోతే చెన్నూరు దాకా తీసుకొచ్చి మేము ఆటోలో తీసుకొని పోయాము.
5 మండలాలకు సంబంధించి సుమారు 200 గ్రామాల ప్రజలు ఉంటారు. ఈ ప్రజలందరూ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఫిర్యాదు చేశారు. వీటన్నిటి మీద కూడా జరగనున్న సమావేశాలలో ఈ సమస్యని లేవనెత్తుతామని కూడా ఇక్కడ స్థానికులకి హామీ ఇచ్చారు. దగదర్తి నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. వివాహం సందర్భంగా ఓ పెళ్లి కుమారుడు రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. నంద్యాలకు చెందిన సిద్ధార్థ అనే యువకుడు తన పెళ్లి అనంతరం రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. అదే సమయంలో కళ్యాణ మండపం ఆవరణలో ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెళ్లి కుమారుడు రక్తదానం చేశాడు. అతని స్నేహితులు, బంధువులు రక్తదానం చేశారు. కార్తీక మాసం 3వ సోమవారం వేళ శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ముక్కంటిని దర్శించుకుంటున్నారు. పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఉండ్రాజవరంలోని గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారిని పాలతో అభిషేకించారు. దేవస్థాన ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమళ్లలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. వీరేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు భక్తులు సమర్పించిన పంచద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.